నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వాళ్ళకి చక్కని కాంబినేషన్ అయిన కర్రీ పన్నీర్ కర్రీ అండి. ఈ పన్నీర్ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజు మన కిచెన్ లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ప్రాసెస్ లోకి వెళ్దాము రండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. అలా అయితే బాగా గట్టిగా ఉంటాయి పీసెస్ అనేవి, విరిగిపోవు. ఇవైతే ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా ఇదే ఆయిల్ లో మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, చెక్క, పువ్వు, ఇవైతే వేసుకోండి. నేను ఫ్లేవర్ కోసం అయితే వేసుకున్నాను. ఇందులోని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి. ఇవైతే ఫ్రై అవ్వడానికి నేను పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే లిటిల్ గా కొంచెం పసుపు యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో 1 లేదా 2 టమాటాలని ఇలా ప్యూరీలా చేసుకొని ఇందులో వేసుకొని మూత పెట్టి కొంచెంసేపు అయితే ఫ్రై చేయండి. ఆయిల్ అయితే పైకి తేలాలండి, అప్పుడే అది ఫ్రై అయినట్టు. ఈ విధంగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొబ్బరి, జీడిపప్పు, అల్లము, పచ్చిమిర్చి, తెల్లుల్లి, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇలా ఈ పేస్ట్ వేస్తే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఈ విధంగా కొంచెం 10 మినిట్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి. చూడండి ఆయిల్ అనేది గ్రేవీ నుంచి ఎలా సపరేట్ అయ్యిందో. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం సాల్ట్ అండ్ కారం అనేది చూసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా పొడి, తగినంత కారము యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం తాలింపులో కొంచెం వేసుకున్నాం కదండి. ఇప్పుడు రుచి చూసుకొని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి అయితే కుక్ చేయండి. మూత తెరిచి చూస్తే ఇలా బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అయినప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 10 to 20 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి. చూడండి నేనైతే ఒక 10-20 మినిట్స్ తర్వాత వెళ్ళైతే చూసాను. చాలా చక్కగా గ్రేవీగా చాలా బాగుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిందో పన్నీర్ కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి నాకైతే. ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పూరీలోకి, చపాతీలోకి అండ్ నాన్ వెజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకొని చాలా చక్కగా తినొచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మొదట్లో మా లోహిత్ అయితే అస్సలు పన్నీర్ కర్రీ తినేవాడు కాదు, కానీ నేను అలా అలవాటు చేశానండి. పిల్లలకు కూడా ఈ విధంగా అలవాటు చేయండి. పన్నీర్ చాలా చక్కగా మెత్తగా ఉడికిందండి, జ్యూసీగా. ఇవైతే పిల్లలు కూడా చాలా హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేసి పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.